ఉన్నారండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, మనము ఎక్కడ సంతోషిస్తామండి? లూకా సువార్త 16 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే లాజరు గారు ఎక్కడ సంతోషించారండి? అబ్రహాము రొమ్మున అనుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నట్టుండి. భూమి మీదైనా శ్రమలే భరించి చక్కగా అబ్రహాము రొమ్మున సంతోషంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ సర్వశక్తిగా దేవుడి నామంలో ప్రార్థన చేసుకుని హాయిగా జీవించినట్లయితే చక్కగా పరలోక రాజ్యంలో హాయిగా జీవించే యోగ్యతను మనము సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. సర్వశక్తిగల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. శ్రమ అయినా, శోధన అయినా, బాధలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా మహా జీవించగలిగితే 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే మనము శ్రమ అనుభవిస్తూ ఉంటాం అనమాట అండి. మిగతాదంతా కూడా ఆయన రాజ్యంలో ఆనందంగా ఉంటామన్నమాట అండి. భూమి మీద ఎవరైతే శ్రమలు అనుభవిస్తూ ఉంటారో పరలోక రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఉంటారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మరి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ ద్వారాన్ని ఎన్నుకోవాలండి? ఏ ద్వారం గుండా ప్రవేశించాలండి? ఒకటి ఇరుకు ద్వారం ఉంటుంది, 2 విశాలమైన ద్వారము ఉంటుంది అనమాట అండి. మనం ఏ ద్వారంలో ప్రవేశించాలండి? ఇరుకు ద్వారంలో ప్రవేశించాలన్నమాట అండి. ఎవరైతే ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. చక్కగా ఆయన నిత్యరాజ్యంలో నిత్యం మనము హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే 100% మనం ఇరుకు ద్వారాన్ని ఎంచుకోవాలన్నమాట అండి. అదేవిధంగా మనం ఏం పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నమాట అండి. మనలో ఏ నూతన కార్యాలు జరగాలన్నా, చక్కగా ఏం కావాలన్నా కానీ మనం ముందుగా మనం ఏం పొందుకోవాలంటే ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నమాట అండి. ఆశీర్వాదం లేకపోతే ఏమి కూడా మనము చేయలేమన్నమాట అండి. ఆశీర్వాదం లేకపోతే మన జీవితంలో ఏ కార్యాలు జరగవన్నమాట అండి. చక్కగా మన జీవితంలో మేలు జరగాలన్నా, చక్కగా నూతన కార్యాలు జరగాలన్నా, మనం జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఏం కావాలన్నమాట అండి? ఆశీర్వాదము కావాలన్నమాట అండి. కాబట్టి ఇలాగా జీవించినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. దేవునికి నమ్మకంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే సర్వశక్తిగల దేవుడి నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో, భక్తిగా ఉండి ఆయన శక్తిని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను దేవుడు దయచేస్తూ ఉన్నాడండి. చూడండి, లాజరు గారు చూడండి, భూమి మీద ఎన్ని శ్రమలు పొందినా కానీ అబ్రహాము రొమ్మున హాయిగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కదండి. అలాగే మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేయాలన్నా, చక్కగా ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకోవాలన్నా సర్వశక్తి గల దేవుడి నామంలో కుటుంబం అంతా కలిసి చక్కగా ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, ఏకాంత ప్రార్థన చేసుకోవాలి, సంఘ ప్రార్థన కూడా మనం చేసుకోవాలన్నమాట అండి. ఇలా చేసుకున్నట్లయితే దేవుడు మనం ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు కనుక మరి దేవుని నామంలో ప్రార్థన చేసి పరలోక రాజ్యాన్ని పొందుకుందామా? అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. బిడ్డలందరూ తండ్రి ప్రభా, చక్కగా తండ్రి స్తోత్రం ప్రభా, ఇక ఆశీర్వాదాన్ని పొందుకుని తండ్రి స్తోత్రం ప్రభా, భూమి మీద ఎంత శ్రమైనా సరిచండి ప్రభా, ఓర్చుకుని ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభా, ఇరుకు ద్వారాన్ని ఎంచుకుని తండ్రి ఇస్తున్నాం ప్రభా. ఈ రాజ్య వారసుగా జీవించే యోగ్యతను ప్రభా ప్రతి ఒక్కరికింద వచ్చాయని ప్రార్థిస్తున్నాం. నేను నీకు వందనాలు. ప్రతి ఒక్కరు నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను దయచేయండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను దండిస్తున్నాను. ప్రతి బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేయండి. యవనస్తులు తండ్రి ప్రభా అందరూ ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుందని ప్రభా హాయిగా జీవించే యోగ్యతను ప్రభా యవనస్తులు అందరికీ దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మరొకసారి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేయమని
మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనలు ప్రతిఫలం దయచేయని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు వ్యాసమైన నమ్మడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. చక్కగా మనందరం కూడా దేవుని మాట విందామండి. ఆయనకు అంగీకారంగా జీవిద్దాం. అప్పుడు దేవుడు మన ఏ పరిస్థితిలో ఉన్నా మన పరిస్థితిని మార్చి చక్కగా మన కష్టాలు ఉన్నట్లయితే మన కష్టాలు శ్రమలు అన్నీ తీసివేసి ఎన్ని కష్టాలైతే పడ్డారో ఎన్ని శ్రమలైతే పడ్డారో రెట్టింపు ఆశీర్వాదం దేవుడు దయచేసి హాయిగా జీవించేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి మన ఆలోచన చేసుకుంటున్నారండి. వింటారా దేవుని మాట? చేసుకుంటారా? దేవుని నామంలో ప్రార్థన ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ కూడా ఆయన నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యత సంపాదించుకునే స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మరొకసారి దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించి మనకున్న కలిగిన సమస్తానంతటిని కూడా దీవించి ఆశీర్వదించి మన పిల్లలను మనందరిని కూడా కుటుంబంలోని సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సి ఎవరికి దయచేసి అందరి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను ఏమంటారండి?